హే గైస్, నేను మీ భద్రాని. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి సమగ్ర సమాచారం మేము గ్రీవెన్స్ అప్లై చేసాము, మా నేమ్స్ రాలేదు, ఇకపోతే మాకు పెన్షన్ వస్తుందని మేము ఎలిజిబుల్ అయితే అయ్యాము, ఇప్పుడు మాకు పెన్షన్ వస్తున్న వాళ్ళకి కూడా మాకు ఎలిజిబుల్ అవుతామా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఇకపోతే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఇంతవరకు వచ్చిన అఫీషియల్ రిలీజ్ డేటు, అలాగే చాలామంది చాలా కామెంట్ చేశారు. ప్రతి ఒక్క కామెంట్కి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈరోజు కూడా నేను మీకు సమగ్ర సమాచారం అయితే అన్ని మీకోసం అయితే మీ ముందుకైతే వచ్చాను. సో దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఇస్తాను, జాయిన్ అయ్యి అక్కడ నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అప్డేట్స్ ఉందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వైఎస్ఆర్ చేయూత సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి రీసెంట్గా వైఎస్ఆర్ చేయూత సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అయిపోయింది. ఇంకొంతమంది ఇనెలిజిబుల్ అయ్యారు. ఇలా ఇనెలిజిబుల్ అయిన వాళ్ళు లైక్ ఎలక్ట్రిసిటీ, రైస్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇలా కొన్ని రీజన్స్ వల్ల పెన్షన్ వస్తుందని గ్రీవెన్స్ అయితే అప్లై చేశారు. కానీ అక్కడ గ్రీవెన్స్ అనేది ఇంకా ఓపెన్లోనే ఉంది, కొంతమందికి క్లోజ్ ఉంది. మాకు వైఎస్ఆర్ చేయూత వస్తుందా రాదా అని ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నిటికీ క్లియర్గా అయితే చెప్తాను. అలాగే నిన్న మనకి కొన్ని వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి నేమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈకేవైసీకి ఒకసారి మీ వాలంటీర్ని అడిగి ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీ నేమ్ కనుక వస్తే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి. నిన్న ఒక 20% ఖచ్చితంగా నేమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. చాలామంది ఈవెన్ మా సచివాలయం కూడా ఒక నేమ్ అయితే రిలీజ్ అయింది, వాళ్ళు కూడా ఈకేవైసీ అయితే చేశారు. ఇది బాగుంది. ఇప్పుడు పెన్షన్ వచ్చే వాళ్ళు చేయూతకు అర్హులా కాదా? గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఎవరైనా వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉంటే, లేదా పెన్షన్కి అప్లై చేసి ఉండి ఇంకా పెన్షన్ రాకుండా ఐడి అనేది జనరేట్ అయ్యింది, ఇన్ కేస్ వాళ్ళకి చేయూత అనేది వస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళందరూ అనర్హులు అని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సో క్లారిటీగా వినండి. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మీకు కనుక వితంతు పెన్షన్ కనుక వస్తూ ఉండి ఆల్రెడీ వైఎస్ఆర్ చేయూతకు మీరు కనుక అప్లై చేసి ఉన్నా, ఇన్ కేస్ మీరు పెన్షన్ అప్లై చేసి ఇంకా పెన్షన్ రాకుండా మళ్ళీ చేయూత మీకు ఆల్రెడీ వస్తూ ఉన్నా, ఇలాంటి వాళ్ళందరికీ ప్రస్తుతానికి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు అనర్హులు అని అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడికి క్లియర్. మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న 2-3 years కిందట పెన్షన్ తీసుకున్న వాళ్ళకి కూడా వైఎస్ఆర్ చేయూత అయితే వచ్చింది, ఈ సంవత్సరం మాత్రమే ఇలా పెట్టారని అయితే అడుగుతున్నారు. సో దానికి మనం ఏం చేయలేమండి. గవర్నమెంట్ రూల్ ప్రకారం పెన్షన్ తీసుకుంటున్నారు ఈ పర్సన్, సో వాళ్ళ రికార్డుల ప్రకారం వీళ్ళు అనర్హులు, అందుకే వాళ్ళకి ఈకేవైసీకి రాలేదు. ఇక్కడికి క్లియర్. గ్రీవెన్స్ రైట్ చేశాము, మాది అప్లికేషన్ క్లోజ్లో ఉంది, ఇంకొంతమంది మాది ఇంకా ఓపెన్లోనే ఉంది. ఇన్ కేస్ ఎవరిదైనా ఒక అప్లికేషన్ క్లోజ్ అవుతే 90% వాళ్ళకి ఈకేవైసీకి వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం ఒక అప్లికేషన్ అనేది పలానా, లైక్ నాకే కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందండి, నేను కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని నాకు చేయూత రాలేదు, నేను వెళ్ళి గ్రీవెన్స్ అప్లై చేసుకున్నా, గ్రీవెన్స్ అప్లై చేసుకున్న తర్వాత సో వీళ్ళ పేరు మీద ఎటువంటి కరెంటు బిల్ అనేది లేదని నా అప్లికేషన్ అక్కడ క్లోజ్ చేసినట్టయితే, ఇన్ కేస్ 90% నేను ఎలిజిబుల్ అనే కదా నాది క్లోజ్ చేసింది, అదే ఇంకా ఓపెన్లోనే ఉందంటే నా ప్రాబ్లం అనేది ఇంకా క్లియర్ కాలేదు కాబట్టి నాది ఓపెన్లోనే ఉంది. అప్పుడు ప్రాబ్లం అనేది క్లియర్ కానప్పుడు మనకి చేయూత ఎలా వస్తుంది? సో ఈ పాయింట్ మీరు మిస్ కావద్దు. ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం కొన్ని నేమ్స్ మటుకు, అంటే గ్రీవెన్స్ రైట్ చేసిన నేమ్స్ కొన్ని రిలీజ్ అయ్యాయి వైఎస్ఆర్ చేయూతకి, వాళ్ళు ఆల్రెడీ ఈకేవైసీ కూడా చేసుకుంటున్నారు. సో ఇంకొంతమంది నేమ్స్ రాలేదు, అవి ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే గ్రీవెన్స్ అనేది రైట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ సమస్య అనేది క్లియర్ అయిపోతే ఖచ్చితంగా ఈకేవైసీకి అయితే ఇస్తాము అని అయితే చెప్పారు. అది ఎప్పుడు ఏమని అయితే చెప్పలేదు, ఆల్రెడీ నిన్న కొన్ని వదిలేరు కాబట్టి. సో ఇకపోతే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం వైఎస్ఆర్ చేయూత నెల 16వ తేదీ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. చాలామంది అడుగుతున్నారు కదా అన్న పెన్షన్ వస్తే వాళ్ళు కదని, వాళ్ళు ఇనెలిజిబుల్. ఇకపోతే గ్రీవెన్స్ రైట్ చేసిన వాళ్ళకి కొన్ని నేమ్స్ అయితే యాడ్ చేసాము, ఇంకా కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి, అవి ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు యాడ్ చేస్తామని అయితే చెప్పారు. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మనమైతే ఏం చేయలేము. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్. ఈ విషయం చాలామందికి తెలియక ప్రతి ఒక్కరు వాట్సాప్లో, యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు. దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ నేను మీ భద్రాని ఇంతటితో వీడియో సెలవు తీసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. జై హింద్.